అయ్యా అడిగాడు ఎంత అనుకున్నాను. ఈ ఇచ్చినోడికి టెన్షనా తీసుకున్న టెన్షనా? ఇప్పుడు నీ స్నేహితులకో సన్నిహితులకో ఫ్రెండ్స్కో చుట్టాలకో బంధువులకో ఏదో కష్టకాలంలో మీ ఇంటికో వచ్చి నీ దగ్గర కూర్చొని మధ్యలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళంత ముందు చేయకుండా దయచేసి ఇచ్చిన వాళ్ళే చేయబడ్డారు. ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పాస్ ఇచ్చిన వాళ్ళు చేయబడి చేయాలనే ఇచ్చి 100% తిరిగి తీసుకున్న వాళ్ళు చెప్పండి. పోయాయా? ఓకే, ఎవరు నేను వెళ్తున్నాను ఇప్పుడు నా టెన్షన్ అదని టెన్షన్ గట్టిగా నాకు తెలియదు. నా ఇంటి చదవదు ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఏ బతకాలి ఏదో గొప్ప అనుకున్నారు కానీ ఇంత శ్రీలోకం గొప్ప అనుకున్నాను. ఇంత మనిషిని అనుకోలేదు. బతికే ఉన్నాను నటిస్తానులే. అయ్యా మీకు ఎలాంటి ఆన్సర్ అన్నింటిలో పెట్టిందా గట్టిగా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఊరికి ఇక్కడ యాక్షన్ చేస్తున్నాము. నాకు చెప్పండి, లైఫ్లో డబ్బు కూడగొట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రాణం పోవడానికి కారణం ఏంటి? హలో గట్టి చెప్పండి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? సోమలో అన్ని కారణం ఇలా పోతే ఏం చేయాలో అని ఈచ్ బుక్లో 4 పాయింట్లు రాయండి. నవ్వడం రాయండి. రెండోది విమర్శించడం, మూడోది అవమానించడం, నాలుగోది వ్యతిరేకించడం. కెన్ ఐ సే ఇన్ ఇంగ్లీష్ ఆల్సో? నవ్వడం లాఫింగ్, అవమానించడం ఇన్సల్ట్, విమర్శించడం క్రిటిసిజం, వ్యతిరేకించడం అపోజిషన్. ఈ 4 వర్డ్స్ పాజిటివ్ అని ఇండివా గట్టిగా మనకి పాజిటివ్ అని ఇండివా. మనం చూసి ప్రతిరోజు ఒక ప్రభుత్వానికి తట్టుకోగలమా? అవమానం చేస్తే తట్టుకోగలమా? సమాజంలో తట్టుకోగలమా? ప్రతిరోజు ఈ తట్టుకోలేదు ఆత్మహత్య చేస్తున్నారు, కంపారిజన్ ఆత్మహత్య చేస్తున్నారు. ఈ 4 వర్షాలు లైన్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ థెరపీ పాస్ అర్థమైపోతున్న సింప్లిఫైజేషన్ అర్థమైంది కావాలి. మీ ఇష్టదైవం పేరండి. మీరు భూమి ఎవరికి ప్రే ఇష్టదైవం పేరు ఇష్టం పేరండి. ఇష్టదైవం అండి అర్థమవుతుందా? ఎవరో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇష్టదైవం మీ ఇష్టదైవం గట్టిగా చెప్పండి. ఎవరు రాయండి. రెండో లైన్ ఏం రాయండి తెలుసా? కొద్దిగా ఫాస్ట్ వెళ్ళామని టైం అయిపోతుంది ఆలోచన. రెండో లైన్లో స్వామీజీ కానీ బాబాలు కానీ నమ్మితే రాయండి. నేను మాత్రం నమ్ముతాను స్వామీజీని. ఆయన పేరే స్వామి వివేకానంద. మీరు రాసుకోవచ్చు నిత్యానంద, ఆనంద, ఈ 2 అది రాసుకోవచ్చు. నాకు సంబంధం లేదు. ఓకే, మూడో పేరు మీకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ పేరు రాయండి. ఎనీబాడీ హ్యావ్ యువర్ చాయిస్. No restriction. Anybody, Prime Minister name. Prime Minister of the choice of Indian Prime Minister ఎవరో పేరు రాయండి. ఏదో పేరు రాయండి. అయిపోతే దాన్ని చెప్పండి. ఒక సీఎం పేరు రాయండి. ఆంధ్రప్రదేశ్ అంటే మొదటి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు ఎవరి పేరు రాయండి. చూడండి, అయిపోతే దాన్ని చెప్పండి గట్టిగా. అమ్మ పేరు రాయండి, నాన్న పేరు రాయండి. దేవుని వరకు చెప్పాలి. ఐ స్టార్ట్ విత్ గాడ్ అండ్ ఎండ్ విత్ గాడ్. ఇప్పుడు నాకు సింపుల్గా చిన్న వర్క్ చేద్దాం. అవి ఫస్ట్ 4 పదాలు ఉన్నాయి కదా, గట్టి చదవండి. నెంబర్ 1 సౌండ్ గట్టిగా. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4,
ఈ 4 మాటలు మీరు రాసిన దేవునికి వచ్చాయా రాలేదా? మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, whom you pray the God, ఆ గాడ్ను కూడా ఎవరైనా విమర్శించారా లేదా, నవ్వారా లేదా, తిట్టారా లేదా? చెప్పండి గట్టిగా. ఎవరైనా ఉంటే సార్ మా దేవుణ్ణి ఎవరు తిట్టలేదు, నిలబడు నేను మాట్లాడతాను. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మినా ఎవడో ఓడో నీ దేవుణ్ణి నమ్మడు. దానికి నాస్తిక సంఘం ఉంది రెడీగా. ఎస్ సార్, ఐఎమ్ నాట్, అది వాళ్ళ ఇష్టం. ఇది డెమోక్రటిక్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ, యూ కెన్ డూ ఎనీథింగ్. నా రెండో పేరు స్వామీజీ, వాళ్ళు కూడా తిట్లు పడ్డారా లేదా? ప్రైమ్ మినిస్టర్లు గట్టిగా, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, గొప్ప గొప్ప ఆఫీసర్స్ పడ్డారా పడలేదా? భగత్ సింగ్ విమర్శింపబడ్డాడా లేదా? సుభాష్ చంద్రబోస్ విమర్శింపబడ్డాడా లేదా? మహాత్మా గాంధీ విమర్శింపబడ్డాడా లేదా? అమ్మ, మీ అమ్మ ఎవరు తిట్టారు? మీ అమ్మగారిని ఎవరు? వాళ్ళ అత్తమ్మ. ఇప్పుడు కోడలు, ఇప్పుడు అమ్మాయి. మీ నాన్న ఎవరు తిట్టారు? మీ నాన్న నేర్చుకోబడ్డాడు, మీ అమ్మ. ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి ఎవరైనా మిగిలారా? ఎవరైనా మిగిలారా? ఇది మీరు తెరకి ఏ రకంగా చెప్తారో చెప్పండి ప్రజలకు. ఏ రకంగా మాట్లాడండి. ఈ ప్రపంచం మీద దేవుడి నుంచి మనిషి వరకు ఎవరిని కూడా ప్రజలు వదిలిపెట్టలేదు. ఏదో మాట అన్నారు, విమర్శించారు, నవ్వారు, వ్యతిరేకించారు. దేవుణ్ణి అన్న తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత, చీఫ్ మినిస్టర్ అన్న తర్వాత, గొప్ప గొప్పలు అన్న తర్వాత నువ్వెంత నేనెంత మన క్లియర్. అందుకోసం ఒక మహామంత్రం తర్వాత మాట్లాడుకోండి. అందరిలోని ఏమైందా? మీరు నాట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ టుడే? అరే బాస్, నేను 63 ఏళ్ళ వయసు నేను ఇట్లా మాట్లాడుతున్నాను. ఓకే, అందరితోని మంచి మనిషి అని అనిపించుకోవడం అనేది ఒక రోగం, జబ్బు. అందరితో మంచోడు అనిపించుకోవడం హై ఇంపాసిబుల్. మీరు చాలా మంచోడుగా ఒక కిడ్నీ డొనేట్ చేయండి. వాడు తెలుసా, వాడు ఒకటే చేయడం. ఏం చేసినా అందరితో మంచోడు అనిపించుకోలే వాస్తవం అని చెప్పి చెడు అనిపించుకోకు. లివ్ యువర్ లైఫ్ యాజ్ యూ లవ్. మీ జీవితంలో ప్రేమించిన బ్రతకు బాస్. ఫుట్బాల్ లాగా బతకొద్దు, ప్లేయర్ లాగా బతకాలి. దానికోసం ఒక చిన్న మంత్రం నేర్పిస్తాను. రెడీయా? కిమవో చిత్కూపి మమ కిం తేన వైఫలం. రాదా? అర్థం కాలే? ఓకే, మళ్ళీ చెప్తాను. కిమవో చిత్కూపి మమ కిం తేన వైఫలం. ఈ మంత్రం నేను తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా, తమిళం చెప్పాలా, కన్నడ చెప్పాలా? ఈ మంత్రం చెప్పిన తర్వాత మీనింగ్ దయచేసి మీ ఆఫీసర్స్ మీద ప్రయత్నించకండి. వాళ్ళ మీద పనిచేయదు, వాళ్ళ మీద పనిచేయదు. అమ్మ నాన్న అత్తమా మీద ప్రయోగించకండి, వాళ్ళ మీద పనిచేయదు. దేశానికి అగనెస్ట్గా పనిచేసే వాళ్ళ మీద ప్రయోగించకండి, దేశానికి అగనెస్ట్గా ప్రయత్నించకండి. ఇంకెక్కడైనా పనిచేస్తుంది బాస్. యూ విల్ లివ్ యువర్ లైఫ్ యాజ్ యూ లవ్. అవి రెడీనా? తెలుగులో ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఇంగ్లీష్లో సో వాట్, సో వాట్, సో వాట్. ఎవరి గట్టిగా, ఇంకా గట్టిగా. ఆపండి. ఇది లైఫ్లో గట్టిగా ఈరోజు చెప్పారు. ఎప్పుడు గట్టి చెప్పి మనసు చెప్పుకోవాలి. వాడు తిట్టిన అనుకో ఏమనుకోవాలా? అంతే. ఇది పని చేస్తుందో లేదో చెక్ చేస్తాం. మీ మొహాలు బాగా ఇది వేస్ట్ డాష్. ఇది సీరియస్ గా కూర్చొని మొత్తం నుంచి మాట్లాడితే ఏజ్ బాగా మీ పని
ధైర్యవంతుడు వీరికి వాళ్ళు రకరకాల మనుషులు. ధైర్యవంతుడు ఎవరు అంటే నీ ప్రొఫెషనల్స్ ఆర్ కరేజియస్ పీపుల్, ఫియర్లెస్ పీపుల్. ధైర్యంగా ఉంటుంది వాళ్ళని పోలీస్ పర్ఫెక్ట్నెస్. ఎలా ఉండాలంటే రోల్ మోడల్గా ఉండాలి. మీ కుటుంబంలో మీరు పెద్దగా ఉండాలి. వయసులో వచ్చిన వాళ్ళని మంచి చెప్పడం కాదు. మీ చుట్టాలలో మీరు ఇబ్బంది ఉంటే మీ దగ్గర వచ్చి మాట్లాడి కౌన్సిలింగ్లో పట్టుబడి చదవాలి. ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక మంచి హస్బెండ్గా ఉండాలి, మంచి నాన్నగా ఉండాలి, మంచి కుమారుగా ఉండాలి, మంచి అన్నగా ఉండాలి, మంచి తమ్ముడుగా ఉండాలి. అప్పుడే బాస్ మనకి చేసి మీ చేసి చెప్పేది ఒకటే ఉండదు. సేమ్ విల్ నాట్ బి డన్. పెళ్లిగా పోదు టీచర్లంటే ఇలా కాదు అని సంవత్సరాలు ఎవరు వస్తారు పిల్లలకి ఎవరు వస్తారు? ఓకే, అది సిప్పలేదు. ఆమె ఎవరో తెలుసా? వైఫ్ అంటారు. ఓకే, మీరు ఎవరిని చూసుకోకున్నారని వైఫ్ మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా, వైఫ్ను వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ అమ్మగారు వాళ్ళు చూసుకోవాలి. ఈమె చేస్తుంది వీళ్ళ అమ్మగారు వాళ్ళు చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు గొడవ పెట్టుకున్నా బాండ్ మీద రాష్ట్ర ఓడిపోయింది. రాష్ట్ర మాట్లాడారు కావాలి ఫ్యామిలీ కోర్టు చూసుకోండి. 3 చెప్తున్నా మీకు, అసలు భార్య తెలుసా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టి వాళ్ళ ఊరు పెట్టి వాళ్ళ ఇంటి పేరు పెట్టి ఇంటి పేరు రాసుకొని వచ్చిన గోత్రాన్ని కలిగించుకొని నీ పిల్లల గురించి నీ వంశం నీ కోసమో నీ ఆరోగ్యం వాళ్ళని చూసుకోవడానికి పోయినంత నీ ఫోటో పెట్టుకుని ఏకైక దేవతనయ్యా నీ భార్య. చెప్పకు సరే ఉంటుంది కదంటే ఏదో ప్రాబ్లం ఉంది కదా. నో ప్రాబ్లం. ఓకే, రైట్. ఈ 5 పాయింట్ అర్థమైంది, మొహమాటం అర్థమైంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. కంపారిజన్ డేంజరస్ బాస్. కంపారిజన్ డేంజరస్. మీరేం చేయండి, మీ పక్కకు వచ్చిన వాళ్ళకి షేకండి ఇవ్వండి. ఒకరికే ఇద్దరిద్దరు ఒక పార్టీ అయిపోండి, ఇద్దరిద్దరు టీం అయిపోండి, ఇద్దరు టీం అయిపోండి. ఇద్దరు 585 టీం ఒకటి. ఇద్దరు పేరు అయిపోండి సార్. సెకండ్ పట్టుకోండి, చేయి పట్టుకోండి. వెరీ గుడ్, చేయి పట్టుకోండి. ఓకే, ఇద్దరిట్లో ఎవరు ముక్కు పొడుగులో చూసుకోండి. ముక్కు ఎవరి పొడుగు చూసుకోండి. వెరీ గుడ్. ఈ పొడుగు ముక్కు ఉన్నదను తన బుక్కులో నుంచి ఒక పేపర్ చింపుతాడు. ఒకటే పేపర్. కమాన్, ఒక పేపర్ తీయ బాస్. ఒకటే పేపర్, ఓన్లీ 1 పేపర్. బయట తీయండి పేపర్, ఓన్లీ సింగిల్ పేపర్. వెరీ గుడ్. ఫస్ట్ బాస్ మీరు నెంబర్ 1. మీరు చించుట్లో నెంబర్ 1. వెరీ గుడ్. నేను చూపించి షో అది కూడా సరిగా రాదు. అది పేపర్ కూడా సరిగా రాదు. ఏం 5 సరే నీట్గా ఉండాలి పేపర్. ఓకే, ఏ పని చేసినా 100% చేయండి. ఈ పేపర్ను ఎగ్జాక్ట్లీ ఫోల్డ్ చేసి 2 పీసెస్ చేయండి. ఆ పేపర్ను ఫోల్డ్ చేసి 2 పీస్ చేయండి. కమాన్ బాస్, అయిపోతుంది టైం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 hours దగ్గరికి వచ్చాం మనం. ఇట్ ఇస్ 1:45 బాస్. 10 to 1. ఇంకా 15 minutes ఉంది క్లాస్. రెడీయా? 2 పీస్ చేయండి. అడ్డంగా దించండి, నిలువుగా కాదు, అడ్డంగా. ఈ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసి అడ్డంగా దించండి. చూపించు బాస్. అది పేపరా? బుక్లో అలాంటి పేపర్ కదా. గోవిందు మీరు దించండి సార్. మీరు పేపర్ దించండి. ఇలా పైకి దించండి. ఇలా ఉండాలి. రోల్ మోడల్. మీరు నిలబడండి సార్. నిలబడండి. మీరు 5 7 నిలబడండి. అది దిగండి. చూడండి అలా ఇలా కూర్చోండి. ఇంకో మీ ఫ్రెండ్కి ఇచ్చేయండి ప్లీజ్. చాలా రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము, ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఈ పేపర్ను హార్జెంటల్ పట్టుకోండి. ఎవ్రీబడి హ్యావ్ 1 పీస్. ఒకటే పీస్ ఉంది. హార్జెంటల్ ఇలా పట్టుకోండి. అలా కదా ఇలా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా పట్టుకోండి. నేను చెప్పగానే గమనించుకోండి. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ చేశారా? ఈ పేపర్ను వర్టికల్ ఫోల్డ్ చేయండి. వర్టికల్గా ఫోల్డ్ చేయండి. వర్టికల్గా ఫోల్డ్ చేయండి. రెండు చేతుల్లో పట్టుకుని ఆ పేపర్
లోయర్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ లో ఒక 1:1 పేపర్ చీచి ఆ ముక్కలు పెట్టుకోండి. అర్థమైన లోయర్ పార్ట్ లో లెఫ్ట్ సైడ్ లో 1:1 పేపర్ చీచి ఆ చిన్న ముక్కలు పెట్టుకోండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ పేపర్ లో మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ కోడి ప్రకటన కోడి ఓపెన్ చేయదు అలాగే కోడ్ చేసి ఇప్పుడు అప్పర్ పార్ట్ పేపర్ పైన పార్ట్ రైట్ సైడ్ పార్ట్ పేపర్ రైట్ సైడ్ పార్ట్ 1:1 పేపర్ వేసి ఆ మధ్యలో పెట్టుకోండి. ఒక జోడు పెట్టుకోండి. అయిపోతే దండ చెప్పండి. ఇప్పుడు దండ చెప్పండి. పేపర్ ఓపెన్ చేయండి. దండ తెచ్చి పేపర్ ఓపెన్ చేయండి. ముక్క మాత్రం కింద పడుతూ పేపర్ ఓపెన్ కింద పడుతూ. ఓకే, ఒకసారి పక్క వాళ్ళు మీ పేపర్ అప్లై చేసుకోండి. ఏం మార్క్స్ మొదలుకుంటారు? ఓకే, ఇది షోల్డర్ పేపర్ like this is. It is show like this. Everybody will show. Everybody, all people will show like this. It is show like this. Now tell me, any two papers are same? గట్టిగా మీ రాగాలికి ఎవరు లేరు, మీ రాగాలలో ఆలోచించలేరు. You are distinctly different on this earth. No one like you. ఎవరు like us? అవునా కదా? Communication doesn't match anyone. Iris and the power ఎవరు match వాళ్ళు. మన శరీరంలో వాసన ఉంటుంది, ఆ వాసన కుక్కగా తెలుసు. హ్యాండ్ రైటింగ్ నీలాంటి హ్యాండ్ రైటింగ్ ఉండదు, నీలాంటి వాయిస్ ఉండదు. ఆ భగవంతుడు నేను డిఫరెంట్ గా చూపించాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఫ్రీజ్ చేయమని చూపించాలి. వచ్చి పోవడానికి పంపలేదుగా తీర్చిపోవడానికి మాట్లాడారు. ఈ పేపర్లో నా ఇంటిగా వచ్చి మీ జేబులో పెట్టుకోండి. ఇంట్లో వచ్చి ఎనీ టూ పేపర్స్ ఆర్ సేమ్? నో వే. దట్ మీన్స్ when you compare somebody, don't compare. You are something different, boss. Last article taking to the sun. I'm sorry, I'm taking more time. Is it okay, boss? Okay, sure, let's check it out. Under 10 minutes. और మీరు ఒక మాట this is the last powerful sentence I gave you today. Are you enjoying class? Are you enjoying motivation? Stress not going up. It's not. Book లో అలాగే being నేను చెప్పాను being being 100% right. Being 100% is the only way to become successful. Is the only way to become successful. If you are complicated, let's all shout this sentence. 1, 2, 3, start. We know this foundation is all about the problem. 1, 2, 3, start. తెలుగులో ఏ పని చేసినా 100% చేస్తే మీ రిజల్ట్ అత్యంతంగా వస్తుంది. Exactly, I started my class 1 hour 55 minutes back. I am giving my 100%. I have not given 5 seconds regularly. I am doing my 100%. You are seeing చాలా మంది నా వయసులో మీకు సెలబ్రేట్. I made you to sit and try and dancing, singing and giving 100%. My 100% ఇస్తే మీ రిజల్ట్ లేకపోతుంది.
లవ్ చేస్తారా 100%. లవ్ అంటే మన దగ్గరలో కాదు. అమ్మని ప్రేమించే ప్రేమ, నాన్నను ప్రేమించే ప్రేమ, దేశాన్ని ప్రేమించే ప్రేమ, దైవాన్ని ప్రేమించే ప్రేమ, ఈ ప్రకృతిని ప్రేమించే ప్రేమ, ఏదైనా మంచి మార్గం తీసుకునే ప్రేమ 100%. డ్రైవింగ్ చేస్తాం 100%. I'm telling you 100% is the only way to success in class. Already again, last thing of the day, already. చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నన్ను తప్పులు పడతారేమో, నేను ఎన్నిసార్లు ఎంత మంచి పని చేసినా ఏదో అంటారేమో అని ఉంటుంది. దానికోసం ఒక చిన్న గేమ్ ఆడతాను. దానికి గేమ్ అని కూర్చుంటాను. చెప్తాను, చెప్తే రైట్ అంటే రాంగ్ అంటే ఓకే. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50, 50, 50 - 25, 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 40, 40 + 70. Thank you very much. బాధ్యత ఎన్ని తప్పులు చెప్పారు? నా తప్పులు చెప్పమనిగా సంభవం. నేను తప్పులు చేయాలనుకున్నాను. నో, ఐఎమ్ 63 ఏజ్. నో, ఐ డోంట్ వాంట్ టు టీచ్. 30 years సర్వీస్. సీనియర్ నా లైఫ్ చెప్పగలరా? మీ ప్రభా ఈ లైఫ్లో కూడా అయితే ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు, ఎన్నిసార్లు లైఫ్ వచ్చినా ఎవరు పట్టించుకోరు, ఎన్ని గ్రేట్ చేసి ఎవరు పట్టించుకోరు. ఒక్క తప్పు చేస్తే అదే గుర్తుంటుంది, ఇంట్లో కానీ బయట కానీ. నౌ టెల్ మీ ఆల్వేస్ 8% నో నీడ్ టు రెక్టిఫై. తప్పు చేయని తప్పుగా తప్పు సరిదిద్దుకోకూడదు. తప్పు చేస్తే తప్పు తప్పు సరిదిద్దుకోవడం తప్పు. ఆ తప్పు మనమే తప్పు. దానికి చదువుకోవాలి. ఒక చిన్న సున్నా మాసే బ్రహ్మణ్య వెలుగుడు మాస్. ఇప్పుడు స్టాప్ వాచ్ జీరోస్ అనిపిస్తా. నేను ఇది చేస్తాను. స్టార్ అనగానే మీ బుక్లో 0 రాయడం మొదలుపెట్టండి. ఏం రాయాలి? 0 0 0 0 0 0 జడి రాయకూడదు. 0 సరే. చిన్న చిన్న 0 రాయండి, 0 రాయండి. ఎన్ని రాసినా అని చెప్పాలి. 0 కలిసి రాయాలి. 0 చేయలేదు 0 రాయాలి. ఓకేనా? గట్టిగా సాధ్యమో నేను అడిగిన కౌశ చేసుకోవాలి. 1 2 3 స్టార్ట్. సున్నా లాస్ అవుతాయి. లెక్కపెట్టి బాస్ లెక్కడప్పుడు పిల్లమా పిల్లమా ఉప్పు తెచ్చుకోవాలి. రాయండి. సున్నా రాయండి బాస్. లెక్కడప్పుడు బాస్ స్టాప్. ఎంత మందిగా మీరు ఎన్ని చూస్తామంటారు? అందరూ సరిగ్గా 30 40 50 56 67 70 80 అందరికి సరిగ్గించాము, సేవ్ చేయించాము. బికాస్ యూ డోంట్ నో ది భాగవత 100% చేస్తావు సార్. అదేమో మొదల దానికి సమయం 30 is equal to 30 is equal to మీరు రాసిన
30 is equal to నేను ఇస్తున్నాను రాయండి. దానికి ఏంటి 60 is equal to బాస్ 60 is equal to ఎన్ని సున్నాలు రాయాలి ఎగ్జాంపుల్ 60 సెకండ్ కనిపిస్తాను ఎన్ని రాయాలి పాయింట్ వస్తుంది పాయింట్ వస్తుంది అయిపోయిందా చెప్పండి అయిపోయిందా already 60 seconds already. I am asking for the successful person to give us. Let me answer you. Successful already. Illa, how? I say how? Telala. Sorry, you are not eighth standard or ninth standard or any services national class. Me age or disability reproductive system. Sex chromosome, X-ray chromosome is one. That is science. X-ray XY chromosome 23 పేరు 23 క్రోమోజోమ్లు సెల్ అయిపోతున్నారు. ఈ సెల్స్ నాన్న కడుపులో తయారై అమ్మ కడుపులోకి వస్తాయి. ఎంత వేగంగా వస్తాయి తెలుసా? మినిమం స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్స్, maximum speed of 162 kilometers. అమ్మ కడుపులో గర్భ ఆలయం ఉంటుంది. అది గర్భ ఆలయం. ఆ ఆలయంలోకి ఎన్ని తెలుసా? అప్రాక్సిమేట్లీ 250 మిలియన్స్ బయలుదేరట. 250 మిలియన్స్ అంటే 25 కోట్ల కణాలు బయలుదేరుతాయి. 25 కోట్ల కణాలు వెళ్ళి మీకు తెలిసినంత వరకు మీ ఆలోచన చెప్పండి, ఎన్ని కణాలు అమ్మ కడుపులో పోతాయి? గట్టిగా సౌండ్ అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను బాస్. నువ్వు పుడుతున్నప్పుడు, నేను పుడుతున్నప్పుడు, మీరు పుడుతున్నప్పుడు, నేను పుడుతున్నప్పుడు 25 కోట్ల కణాల్లో బయలుదేరాము. 24,99,99,999 కణాలను ఓడించిన వాళ్ళే నవ్వుతూ కూర్చున్నారు. మీ ముందు నిలబడ్డారు. ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముంది బాస్? We are born. ఆ ఒక్క కణం లోపలికి వెళ్ళి 8 వారాలలో స్లోగా జైగోట్గా మారకముందే గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. అలా 8 వారాల కంటే ముందే అబార్షన్ అయిపోయారు. 2 నెలలకు అబార్షన్ అయ్యారు, 3 నెలలకు అబార్షన్ అయ్యారు. నువ్వు అబార్షన్ కాలేదు, నేను అబార్షన్ కాలేదు, మీరు అబార్షన్ కాలేదు, నేను అబార్షన్ కాదు. అమ్మ కడుపులో నుంచి ఇది రెండో సక్సెస్. అమ్మ కడుపులో 9 months ఉన్నామా? అమ్మ ఏం చేసిందో మీకు చెప్తాను. దానికంటే ముందు మీ డిజిపీ గారు నాకు పంపించిన ప్రొఫైల్ నేను చూశాను. మార్నింగ్ చెప్పాను, మరొకసారి చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు 98% యు ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్. కెన్ జూనియర్ క్లాస్ ఇస్తాను. దట్ మీన్స్ మీ అమ్మ కడుపులో మీకు పడ్డంగా అమ్మ పని చేస్తూ మీరు పెంచుకొని ఇంట్లో కూర్చోలేదు. ఆమె పని చేస్తూ పెంచుకోండి. అరే 2 ఈ చిన్న మొబైల్ చేతులు పెట్టుకుంటే బరువు బాస్. 2 కిలోల 3 కిలోల బరువును అమ్మ వలిలాగా మోసింది. తన పనులు చేసుకుంది. నీ గురించి కూడా తిన్నది. 2 గుండెల లోపల కొట్టుకుంటే మురిసిపోయింది అమ్మ. ఆ నాన్నగారు నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి తన పని ఎక్కువ పెంచుకున్నాడు. అంతమంది ఎన్నో సరదాలు చంపుకున్నాడు, ఎన్నో విషయాలు చంపుకున్నాడు. నీ గురించే పని చేయడం మొదలుపెట్టాడు నాన్న. అమ్మ 8 months డాక్టర్ గారు వెళ్ళింది. ఆ డాక్టర్ గారు చెప్పారు, అమ్మా నీకు నార్మల్ డెలివరీ కాదమ్మా, సి సెక్షన్ సిజేరియన్ డెలివరీ అయింది. అమ్మ ఏమన్నా తెలుసా? నాకేమైనా పర్వాలేదండి, నా అబ్బాయి మాత్రం బతకాలి.
నా అమ్మాయి మాత్రం బయటకు రావాలి అని తన కడుపునే కోయించుకోవడానికి సిద్ధపడ్డది అమ్మ. అంతమంటే అమ్మకు చాలా ఇష్టం, స్త్రీకి చాలా ఇష్టం. ఆ అడ్డ కోటపడితే నీరు కోటపడితే ఎలా తెలుసు. అయినా సరే ఒక్కసారి చూడండి, అమ్మగారు చూడండి, ఒక జరిగిపోతు లాగా ఉంటుంది, తక్కువ ఆపరేషన్స్ అలా ఉంది. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ చెప్పడు, మాకి చెప్పడు, అంత ఘోరంగా ఉండేది. అయినా సరే అమ్మాయి తెలుసా, నీ గురించి అమ్మ గర్భనే కొంచెం చెప్పొచ్చిందయ్యా. సీజన్లో పుడితే నేను రామాయణంలో చదువుతున్నప్పుడు అక్కడ హనుమంతుడు తన షాకుని చీల్చుకుంటాడు. ఎవరున్నారు లోపల, సీతారాములను చూశాను. అది నిజమో కాదని కాదు, నేను నమ్ముతాను. కానీ నిజంగా నేను నమ్ముతాను. అమ్మ కడుపు చీల్చి నేను పుట్టావు, అమ్మ కడుపు కట్ చేసి నువ్వు పుట్టావు, అమ్మ కడుపు బయటకు వచ్చావు. ఈ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్స్ లేకుండా మీకు తెలుసు ఏదో ఒకసారి 40 years 50 years బ్యాక్ నుండి డెలివరీస్లోని లేడీ చనిపోయేవాడు. అడగండి, మీ నాన్నగారు చెప్తారు. ఒక జనరేషన్లో డెలివరీ చనిపోయేవాళ్ళు. దే డోంట్ నో దిస్ ఆపరేషన్. మై డియర్, అమ్మ నిన్ను కన్నప్పుడు నీకు జరిగింది బర్త్డే, కానీ అమ్మకు జరిగింది రీబర్త్డే. నీ జన్మదినము చేసుకుంటావో లేదో నాకు తెలియదు. పునర్జన్మ అమ్మ. ఆ అమ్మ కేక్ కట్ చేయి బాస్, నీ కేక్ కట్ బాస్. అమ్మ యూ కట్ మై కేక్. అదే నార్మల్ డెలివరీ అయింది అనుకో. ఇప్పుడు ఇట్స్ నార్మల్ డెలివరీ అయితే బాస్ ఒక చిన్న ఎముక విరిగిపోతే ఎంత నొప్పో మీకు తెలుసు. అటువంటి ఎముకలు 22 ఎముకలు ఒకసారి బాడీలో విరిగిపోతే, శరీరం విరిగిపోతే, ఆ 22 ఎముకల నొప్పిని 57 డెల్స్ పెయిన్స్ అంటారంటే 13 హార్ట్ అటాక్ల పెయిన్. అంత పెయిన్ అమ్మ అరుపుల మధ్యలో, కేకల మధ్యలో, రక్తస్రావం మధ్యలో నిన్ను కన్నదే. స్పృహ తప్పి పడిపోయింది. నీ ఏడుపుతో నర్సు చెప్పింది, అమ్మా అబ్బాయి పుట్టాడమ్మా చూడమ్మా అంటే నిన్ను చూసి ఆ నొప్పంతా మర్చిపోయింది అమ్మ. మురిసిపోయింది అమ్మ, ఆనందపడినది అమ్మ. తన వంశాంకురం పుట్టాడని అద్భుతంగా ఫీల్ అయింది అమ్మ. నాన్నగారు బయట పార్టీ చేసుకున్నారు, ఫోన్ చేసి చెప్పాడు, నాకు అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టిండు. ఆ రోజు తెలియదు, పొగిసి పుట్టినట్టు తెలియదు, అబ్బాయి పుట్టి ఆనందపడ్డాడు నాన్న. లోపల నుంచి అమ్మ కడుపులో 9 నెలలు అమ్మ రక్తం తాగి బతికా బాస్. ఇండైరెక్ట్గా ఆ ఫ్లూయిడ్స్తో బతికా. బయటకు వచ్చినప్పుడు ఏమేమి తెలుసా, అది ఫ్లూయిడ్స్ ఇస్తే నువ్వు భయపడతావని, రక్తం ఇస్తే భయపడతావని తెల్లని బాలుగా మార్చి నీకు శక్తి ఇచ్చింది అమ్మ. నాకు తెలియదు మీ వాష్రూమ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ వాష్రూమ్లో కనుక మీ అక్కడ స్కావెంజర్ ఆర్ ఎనీ ఆయా వాళ్ళు క్లీన్ చేయకుంటే 2 గంటల తర్వాతనే వాసన వస్తూ ఉంటుంది, భరించలేరు. అమ్మ మిమ్మల్ని 3 ఏళ్ళు భరించింది. పక్కలోనే పడుకున్నారు బాస్, పక్కలోనే పడుకున్నారు. 1 2 3 ఇష్టపడి తీశారు. ఏం తిరగాలేదు అమ్మ. మిమ్మల్ని బంగారంలాగా చూసుకుంది అమ్మ. ముద్దులు పెట్టింది అమ్మ, ముద్దలు పెట్టింది అమ్మ, ప్రేమ చూసుకుంది అమ్మ. నాన్న డే మొత్తం కష్టపడి ఇంటికి రాగానే కావాలంటే మీ అమ్మను తెలుసుకోండి, అబ్బాయిలు మొత్తము డే మొత్తం పడుకుంటారు, నైట్ మొత్తం ఏడుస్తూ ఉంటారు. ఆ నైట్ ఏమో నిన్ను భుజం వేసుకొని తిరిగింది నాన్న. ఒకరోజు 2 నెలలకు 3 నెలలకు నీ వయసు ఉన్నప్పుడు విపరీతంగా జ్వరం వచ్చింది. అర్థం కాలేదు నాన్నగారికి, ఏం చేయాలి అర్థం కాలేదు. లుంగి సరిగ్గా బని సరిగ్గా చూడలే, భుజం మీద వేసుకొని పరిగెత్తాడు బాస్. నిన్ను కాపాడుకోవడానికి హాస్పిటల్ కాపాడుకోవడానికి డాక్టర్ పరిగెత్తాడు, నీకు ప్రాణం పోసాడు, ప్రాణం ఇచ్చాడు. నాన్న తన దుస్తులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మీ బట్టలు, మీ యొక్క 2 జీన్స్ 2 టీ-షర్ట్లు, ఆయన 1 year బట్టలు చూసుకోండి. మీ ఫోన్ చూసుకోండి, యువర్ ఫాదర్ ఫోన్ చూసుకోండి. అవుట్డేటెడ్ ఫోన్, యువర్ అవుట్డేటెడ్ ఫోన్. ఇక్కడ నాన్న లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయబట్టండి. నాన్నను పోగొట్టుకునే వాళ్ళు రియలీ వాస్ యువర్ అన్లక్కీ. బికాస్ వీళ్ళందరిని అడగండి లంచ్లో, దే లాస్ట్ లాట్ ఇన్ ద లైఫ్.
వాళ్ళ జీవితంలో ఎంత కోల్పోయారో అడగండి. నాన్న ప్రేమ అంటే ఏందో తెలియదు వాళ్ళకు. అమ్మని పోగొట్టుకున్న వాళ్ళకి మందులు అడగడం, వాళ్ళు అడిగిన బాస్ నాన్న కంటే 5 times లాస్. ఆ కేర్ పోయింది. ఈ 10 మంది 20 మంది తప్ప మనం అందరం కూడా అదృష్టవంతులమే కదా. నాకు తెలిసింది ఆస్తి ఏం తెలుసో, నాకు తెలిసిన ఐశ్వర్యం ఏం తెలుసో, బతికి ఉన్న అమ్మా నాన్నను మన కళ్ళ ముందు ఉన్నప్పుడు చూసుకోవడమే ఆస్తి, ఐశ్వర్యం. అంతకంటే గొప్ప ఆస్తి ఏం లేదు బాస్. నేను అడిగాను, ఒక 100 రూపాయలు ఇస్తారా శాలరీ నుంచి అంటే నో అన్నారు. నాకు అక్కర్లేదు బాస్, భగవంతుడు నాకు అందించాడు. నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. ఇట్ ఇస్ పాసిబుల్ టు ఇట్, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఫస్ట్ శాలరీ గివ్ టు యువర్ పేరెంట్స్. మంచి బట్టలు మీ నాన్నగారు ఇచ్చిన బట్టలు కొనివ్వండి. మంచి శాలరీ మీ అమ్మగారు మురిసిపోవాలి. తెచ్చావా నా గురించి, తెచ్చావా మురిసిపోవాలమ్మా, ఆనందపడాలమ్మా. ఎవరెవరికో మాట్లాడిస్తారయ్యా, తాగి తిట్టిపోతారు. నీ గురించి ప్రతిక్షణం ఆలోచించి మీ అమ్మ నాన్న మాత్రమే గుర్తుంచుకో బాస్. అక్కడ భగవంతుడు ఉన్నాడు కదా నాకు తెలియదు. ఉంటే ఉంటాడు నమ్ముతాను, కానీ ఆ భగవంతుడి కిందికి రాలేదే. అమ్మా నాన్ననే భగవంతుడు, అమ్మా నాన్ననే సాక్షాత్ భగవంతుడు. వాళ్ళని ఆలోచించుకోండి బాస్. ఏదో జాబ్ వచ్చిందని మురిసిపోకండి. ఈ జాబ్ రావడం కారణం వాళ్ళు. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ బాస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. చూసుకోండి, చెప్పండి, ఇటువంటి పేరెంట్స్ నీకున్నారా లేదా? చెప్పండి అయ్యా, ఉన్నారా లేదా? ఇంతకంటే పెద్ద సక్సెస్ కావాలా? దిస్ ఇస్ సక్సెస్ బాస్. నౌ ఓపెన్ యువర్ బుక్స్, ఓపెన్ యువర్ బుక్స్. నేను చెప్తాను బాస్. ఇప్పుడు 60 seconds రాద్దాం. ఎంతసేపు రాద్దాం? గట్టిగా ఎంతసేపు రాద్దాం? 60 seconds. 100%, 99%? గట్టిగా. ఏ పని చేసినా 100%. శరీరంలో కణకణం మొత్తం పనిచేయాలి. మీ మొత్తం బాడీలో ఉన్న బోన్స్ మొత్తం 100% గోల్ మీద పనిచేయాలి. శరీరంలో ఉన్న ప్రతి రక్తం చుక్క కూడా గోల్ మీద ఉండాలి. కాన్సన్ట్రేట్ ఉండాలి. అందువల్ల చిన్నకి 0 రాసారా. కానీ నేను మధ్యలో చెప్తాను, ఏనాక మిమ్మల్ని బుక్ లాగుంటాను, పెళ్లి లాగుంటాను. ఇక్కడ వాటర్ వెళ్ళిపోతున్నాను, కొంతమంది తరగతి ఇవ్వడాను. కానీ ఒక విషయం చెప్తాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే నన్ను ఏమవుతుంది తీసుకెళ్ళాలి ప్లీజ్. ఎందుకంటే యూత్తో పెట్టుకున్నది ఎవరు బాగుంటుంది. రెడీ ఆమెరు, రెడీ ఆమె పోలీస్ అండ్ స్టార్ట్. బట్ ఐ విల్ డిస్టర్బ్ యూ. ఎంత స్పీడ్ రాసారండి? 1 2 3 స్టాప్. Come on, full speed. Opposite boss, non-stop. Come on, give the gas. 9 months under review was already 8 months long, 20 days over. Yes, already in holidays, 3 to 4 days, and 26 during holiday. Some holidays will come in between, but I enjoy 9 months. Lifetime 20 years after 9 months 100% నేర్చుకోండి. 100% అండి. మీరు జాబ్లో చేసిన తర్వాత 100% పని చేయండి. 100% పని చేయండి. పెద్దలకు గౌరవం ఇవ్వండి. Honesty is most important. Discipline is most important. Learn from your elders, learn from your officers, respect them, beat them to create a history. My dear friends, last 5 seconds only. అయిపోతుంది. Hello. ఎంత టైం కనిపిస్తుంది? ఎంత? ఎన్ని రాశారు? ఎన్ని రాశారు? అనుకుంటే చెప్పండి. అనుకున్నదానికి 70 తక్కువయ్యా. గట్టిగా. యూ డోంట్ నో యువర్ పవర్. ఒక్కసారి అమ్మ నాన్న నుంచి 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఇంత ఎనర్జీ వస్తే అదే అమ్మ నాన్న కాలం నమస్కారం పెట్టి పనిచేస్తే ఎంత బాగుంటుందో చూసుకోండి. ఎంతమంది జీవుల్లో మీ అమ్మ నాన్న ఫోటో ఉందో నాకు తెలియదు. ఉంటే చేయలేబట్టండి.
చూడండి, ఆకి 120 పీపుల్ 11 ఫోటో సిద్ధాంత ఫోటో దరిద్ర ఫోటో. మై డియర్ ఫ్రెండ్స్, ఐ డోంట్ నో సమ్ యూ రియల్లీ ఆర్ యు ఎంజాయ్. నేను చెప్పినప్పుడు డిస్టర్బ్ చేస్తాను చేశానా? చేసేవాడిని. ఆ ఒక్క అబ్బాయి పెళ్లి లేదు కాబట్టి నా మొహం చూసి కూర్చున్నాడు అక్కడ. మిగతా వాళ్ళందరూ పెన్ను పట్టుకొని మీ పని నువ్వు చేశాను కాబట్టి నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. మీ పనులు చేస్తున్నాను కాబట్టి నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. దాని అర్థం ఏంటంటే నీ జాబ్ చేసుకో, నీ పనులు చూసుకో, నీ సంగతులు చూసుకో. అప్పుడు నేను ఎవరు పట్టించుకోరు. హీరో బాస్. I'm really very happy to meet this wonderful 2 teams, 3 teams here. ముందే చెప్పాను జీవిసా, ప్రతిరోజు నీకు 2 సెంటర్లు ఇస్తాను, ఈ ఒక్కరోజు ఒకటి సెంటర్ ఇస్తాను. ఎందుకంటే నువ్వు కలవబోతుంది చాలా చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు. మీలాంటి వాళ్ళని ఎవరో నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ నా సెల్ఫీ అడుగుతారు, ఇంత డిసిప్లిన్ వాళ్ళ సెల్ఫీ నేను అడగబోతున్నాను. ఇస్తారా? I will post this in my WhatsApp status. I will post this in my Facebook. Are you ready? Thank you, dear friends. Thank you, everyone. Wonderful, extraordinary.